దేవుని నామానికి మహిమ కలుగుగాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో మీ పిల్లలుగా చేర్చి విలువైన మీ సంగతులు నేర్పించడానికి, మమ్మల్ని బలపరచడానికి, మా జీవితాలను కట్టడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇదిగోనండి, ఈ సమయంలో తండ్రి అల్పుని నన్ను మరుగుపరిచి నీ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు తేటగా మా జీవితాలతో, మా హృదయాలతో మాట్లాడి మా బ్రతుకులను కట్టి మా జీవితాలను నివసింపజేసి ఆత్మ సంబంధమైన ఈ జీవితాలను పరలోక సంబంధమైన జీవితాలుగా మేము మార్చుకునే భాగ్యాన్ని, అలాగే నిత్యము మీతో బ్రతికే అవకాశాన్ని మా జీవితాలకు దయచేయమని ప్రార్థిస్తూ మీరే మా హృదయాలతో మాట్లాడమని సహాయాన్ని కోరుకుంటూ మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంఘ బిడ్డలారా, దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఎన్నో సంగతులతో దేవుడు అనేక విషయాలు మన జీవితాలకి తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అయితే మనం ఏ విధంగా అవకాశం దేవునికి ఇస్తున్నామో మనం చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయితే దేవుని వాక్యాన్ని మనం ముందుకు కొనసాగదాం. చాలామంది సేవకులు వాక్యాన్ని చెబుతున్నవారు, దేవుని మాటలను చెబుతున్నవారు చాలామందిని మనం చూస్తున్నాం. అయితే చాలామంది తన సొంత ఊహలను బట్టి, తమకున్న ఒక స్వాభావికమైన ఆలోచనలు బట్టి, ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి దేవుణ్ణి వాక్యాన్ని చెప్పడానికి చాలామంది ఇష్టపడుతూ ఆ కోణంలోనే ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ముందుకు కొనసాగిపోవడం మనం చూస్తాం. లోకంలో చూస్తే మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. మోటివేషన్ క్లాసెస్ అంటే మనిషిని ఆలోచింపజేసి వారి జీవితాలని మంచి జీవితాలుగా మార్చడానికి లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని సామాజిక దృక్పథంలో మనం ఆలోచించవచ్చు. అంటే ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, ఒక త్రాగుబోతుని ఆ త్రాగుడు మానిపించి తన జీవితాన్ని మెరుగుపరచడానికి, అంటే ఇంట్లో ఇప్పుడు త్రాగుబోతు ఏం చేస్తాడండి, తనకున్నదంతా వేయనంత సంపాదించినంత పెట్టుకెళ్ళి ఆ మందుకో లేకపోతే ఆ యొక్క మద్యానికో పెట్టి తన జీవితమే పాడు చేసుకుంటాడు. ఒకటి తన శరీరాన్ని పాడు చేసుకుంటాడు, తన కుటుంబాన్ని కూడా కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ అవి లేకపోవడం కుటుంబం కూడా పాడైపోద్ది. వాటిని మాన్పించడానికి లోకంలో అనేకమైన మోటివేషన్ క్లాసెస్ ఉన్నాయి. అది లోక సంబంధమైన విషయాలు. అయితే దేవుని వాక్యం ఈ సొంత లోక సంబంధమైన విషయాలతో పెట్టుకుని చెప్పమని దేవుడు చెప్పట్లే. అయితే చాలామంది సేవకులు ఇలాగే తమ సొంత వాక్యాలను, సొంత సంబంధమైన దేవుని వాక్యం దేవుడు చెబుతున్నట్టుగా చెప్తే ప్రతి మనిషి మారతాడండి. దేవుని వాక్యం తన హృదయంతో ఎవరైతే లోకంలో బ్రతుకుతున్నారో, తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారో వారితో దేవుని వాక్యం మాట్లాడితే తప్పనిసరిగా వారు మారుతారు. ఎప్పుడు మారుతారంటే వారికి ఆ వాక్యం వాళ్ళని ప్రజ్వలింపజేయాలి, వాళ్ళని వెలిగించాలి, అంతే కదా. లేకపోతే వారు కానీ చాలామంది లోకంలో చూస్తే అది ఆ సొంతమైన మాటలు పట్టుకుని సొంత వాక్యాలు తమ జీవితంలో లేకపోతే లోకంలో కొంతమంది చెప్తారండి. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఆ చోటకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇలా జరిగింది, అలా జరిగింది. నీ వాక్యాలు ఎవరు కావాలి? ఇప్పుడు ఒకవేళ సలహాకో ఉదాహరణకో చెప్పడం తప్పులేదు, కానీ మొత్తం పూర్తిగా తనకిచ్చిన సమయాన్ని తన జీవితం కోసం చెప్పడానికే ఎక్కువ మంది సేవకులు ఇలా ముందుకు వెళ్ళిపోతుంటారు. అయితే దేవుడు చెబుతున్నాడు, అలాంటి బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి. అందుకే బోధ చాలా ప్రాముఖ్యమైంది. బోధించేవాడు ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాడో బోధ కూడా అంత ప్రాముఖ్యంగా ఉండాలి. దేవుడు చెప్తున్న మాటలను విశ్లేషించి చెప్పాల్సిన బాధ్యత నాలాంటి వారికి, లేకపోతే వింటున్న మీరు కూడా విజ్ఞులుగా జాగ్రత్తగా వినాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు ఏం చెబుతున్నారు ఒకసారి ఒక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయతో కానీ
దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. పౌలు గారు దేవుని వాక్యానంట తనకున్న వాక్చాతుర్యాన్ని బట్టి మీ దగ్గర చెప్పలా. ఎందుకు? ఇప్పుడు సేవకులను చూస్తే వాళ్ళ వాక్చాతుర్యం, అమ్మా మీరు ఎలా ఉన్నారు, ఇలా బ్రతకండి, టోన్ మారిపోద్ది. ఇక్కడ వచ్చేటప్పటికి టోన్ మారిపోద్ది. అంటే వాక్చాతుర్యం, పదాలు కొత్త కొత్త పదాలు మాట్లాడతారు. అంటే సామాన్యంగా చెప్పడం మానేసి వాళ్ళకున్న వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. దాన్ని బట్టి నేను చెప్పలేదు అంటున్నాడు పౌలు గారు. మీకు అక్కడ గమనించవచ్చు, మామూలుగా మాట్లాడేవారు ఎలా ఉన్నారో ఇలా వాక్చాతుర్యం చేత వాక్యం చెప్తున్న వారు ఎలా ఉంటారో మీకు తెలుసు, నాకంటే బాగా తెలుసు మీకు. అవునా? ఎందుకు చెప్పనా? మేము ఎలా చెప్తున్నామో పరిశీలించేది మీరు. అవునా? ఎప్పుడు కూడా చెప్తున్నవాడు ఎలా చెప్తున్నాడో అన్నట్టుగా మేము చెప్పేస్తే కుదరదు. మీరు మాత్రం ప్రతిదాన్ని పరిశీలించేవారుగా ఉంటారు. అలా ఉండమని చెప్తున్నాడు దేవుడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను అలా చెప్పలేదు. చూడండి, ఇంకో 5వ వచనంలో కూడా చూడండి. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవల్లని నేను మాట్లాడినను సువార్త ప్రకటించునను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. తీయని మాటలు ఇప్పుడు సభల్లో కొన్ని చాలా చోట్ల సభలే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? మొన్న ఒక ప్రసంగికుడు, మంచి ప్రసంగికుడు అండి, పేరు చెప్పను, నేను వెళ్ళాను వినడానికి. బాగుంది కదా, నేను వ్యాన్ తీసుకుని వెళ్ళాను అన్నమాట. సరే జనం తీసుకురమ్మంటే నేను వెళ్ళి మామూలుగా వెళ్ళాను. వింటే ఆయన ప్రసంగం బాగుంటుంది కదా అని వెళ్ళి వింటుంటే కూర్చున్నాను. దాదాపుగా 2 గంటల ప్రసంగం చేశారు ఆయన. 2 గంటల ప్రసంగంలో గంట అక్కడ ఉన్న ప్రజల్ని తిట్టడానికి ఆ విషయాలనే పెట్టేసుకున్నాడు. అంటే నిజమే, ఆలస్యంగా ఇచ్చారు, పర్వాలేదండి, ఆలస్యంగా ఇచ్చారు కదా, వాక్యం చెప్పుకుంటే బాగుంటుంది కదా అప్పుడు అనుకుంటే మొత్తం సమయం అంతా వ్యర్థం చేసేసారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అక్కడ విషయాలు మాత్రమే ఇప్పుడు ఏమన్నా ఎప్పుడు తిడితే వ్యక్తి మారిపోతాడా? ఎప్పుడు తిడతానంటే వ్యక్తి మారుతాడా? సందర్భానుసారంగా మనం ముందు కొనసాగాల్సిన విషయం మనకు ఉంటుంది. అందుకంటున్నాడు, కొంతమంది జోకులు వేస్తారు. ఆ తిడుతూనే జోకులు వేస్తున్నాడు ఆయన. తిడతానే జోకులు వేస్తున్నాడు, అందరూ నవ్వుకుంటున్నారు. మళ్ళీ తిడుతున్నాడు, మళ్ళీ జోకు వేస్తున్నాడు. ఎందుకు? అందుకే ఇలాంటి తీపికరమైన మాటలతో మీ వద్దకు నేను వాక్యాన్ని చెప్పలేదు, సువార్తని ప్రకటించిన తీపికరమైన మాటలు జోకులు వేయలే అంటున్నాడు. ఎవరో పౌలు గారు. జోకులు వేస్తే ఎలా ఉంటారో, జోకులు వేయకుండా సత్యవాక్యాన్ని కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. అదే అంటూ ఇక్కడ అంటున్నాడు. చదవండి. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించునను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దుష్టాంతములనే వినియోగించితిని. దుష్టాంతములు ఏం వినియోగించాడంట? దుష్టాంతాలంట. కనుపరుచు, దేవుని శక్తిని కనుపరుచు దుష్టాంతములు అంటే ఉదాహరణలు లేకపోతే నిదర్శనాలు, వాటిని జీపుకొచ్చి చెప్తున్నాడంట. ఇదిగో పలానా రోజు ఇలాంటి వాక్యం చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా ప్రయాణం చేశాడు కదా, ఇలా చెప్పాడు కదా, ఆయన మాట ఇలాంటిది, ఇదిగో మీ జీవితాల్లో ఇలాంటివి జరిగినాయి అని క్లారిటీగా చెప్తున్నాడు. అంతేగాని లేనిపోని మాటలు చెప్పుకొచ్చి పలానా చోట ఇది జరిగింది, అలా జరిగింది, ఇలాంటి బోటకపు మాటలు చెప్పలేదంట. ఎవరో? పౌలు గారు. యేసుక్రీస్తు వారు కూడా సత్యాన్ని చెప్తున్న వాక్యం చెప్తున్నప్పుడు ఏంటంటే తన జీవితంలో ఏదైతే విన్నాడో అదే చెప్పానంటాడు. నేను తండ్రి యొద్ద ఏది నేర్చుకున్నానో అదే చెప్పాను, నా సొంత విషయాలు ఏది చెప్పలేదంటాడు. మనం ఆయన జీవితాన్ని చూస్తే తండ్రి మాటలు ఎలా అయితే ఆయన చెప్పాడో మనం ఆయన జీవితాన్ని చూస్తే మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో ఆయన జీవితంలో అదే కనుపరిచి చూపించాడండి యేసుక్రీస్తు వారు. మనం అది గమనించాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కొరింథీయులకు రాస్తూ వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ సంఘ జీవితాల్లో ఉన్న బ్రతుకులకు చెప్తూ, మీరు మాయోపాయాలు నమ్మొద్దు, మేము చెప్పే మాటలో జ్ఞానాతిశయంతో చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు, జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్న మాట యథార్థమైన మాటలే మీకు చెప్తున్నాను, మాయోపాయాలు ఏం చెప్పట్లేదు. ఎందుకు చెప్పనా? కొంతమంది సేవకులు అనుకుంటారు మేము ఎక్కడ ఎన్నికగలిగిన వారమండి,
అనుకుంటారు. మా మాట ఎవరింటారండి అనుకుంటారు. ఎందుకంటే ఎన్నుకున్నవాడు దేవుడైనప్పుడు, ఏమండి, జ్ఞానాతిశయమైన మాటలు మాట్లాడకపోయినా దేవుని వాక్యాన్ని ఉన్నదని ఉన్నట్టుగా చెప్పామనుకోండి, అనేక మంది దేవుని వాక్యానికి ఆకర్షితులు అవుతారు. మాకు కాదు, నేను చెప్పే నాకు కాదు. చూడండి, ఒక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ వచనాన్ని చదువుదాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. ఇప్పుడు చెబుతున్న వాక్యం చెబుతున్న వారు తన ఊహలను బట్టి ఎన్నెన్నో విషయాలు పట్టుకొచ్చి పెట్టారనుకోండి చెప్తున్న వాక్యంలో. ఏది తను చెప్తున్న ఈ మెసేజ్లో, లేకపోతే ఆ వాక్య సంబంధమైన మాటలు చెప్తున్నప్పుడు తమ ఊహకు సంబంధించినవి ఎన్నో పట్టుకొచ్చి చెప్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ వాక్యం అయితేనంట ఎవరు తన ఊహను బట్టి చెప్తే వచ్చింది కాదు. ఈ మాటలో దేవుని గ్రంథము ఎవడో ఊహించి అలా ఇది ఇలా జరుగుంటుంది, అప్పుడు ఇలా జరుగుంటుంది, దాన్ని బట్టి రాసేసి అలా రాసి కాదు. పరిశుద్ధాత్మ ఏదైతే చెప్తూ ఉన్నాడో, ఏదైతే జరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడో, వాటిని విశదపరుస్తున్నాడో వాటిని పట్టుకొచ్చే రాశారంట. అయితే సేవకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సేవకులు చెప్తున్నప్పుడు సేవకులు గమనించుకోవాలి. ఏంటి, నేను చెబుతున్న మాటలు దేవుని సంబంధమైనవా, వాక్య సంబంధమైనవా లేవా? వింటున్నవారు ఏం చేయాలో తెలుసా? ఈయన చెబుతున్నవి సొంత మాటలు చెబుతున్నాడా, దేవుని మాటలు విశ్లేషించి మాకు చెబుతున్నాడా? అలా వినకపోతే ఏమైపోతామో తెలుసా? మనం పాడైపోతాం, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అందుకే మరొక మాట చూద్దాం. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు తెలియజేయబడుతున్నప్పుడు మనం వాటిని అంగీకరించాలి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలా, ఉన్నది లేనట్టుగా చెప్పాలా? ఈ కార్యక్రమాలు ఉన్నాయా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు, ఉన్నది లేనట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నారా లోకంలో? ఉంటారా అలాంటి వాళ్ళు? జరిగింది జరిగినట్టుగా చెప్పరు. అక్కడ ఏమైందో తెలుసా అని ఒక్కొక్కరు, కొంతమంది అయితే వింటూ ఉంటామండి. ఇంత చిన్న విషయం ఉందనుకోండి పెద్దగా చెప్తారు. ఏదైనా ఎవరైనా ఇతర కుటుంబాలకు వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద వస్తువులు ఉన్నాయో తెలుసా? ఉన్నాయి, అయ్యే ప్రతి ఇంట్లో ఉండే అయ్యే. వాళ్ళ ఇంట్లో గురించి అంటే ఇతరులను పొగిడేది, అంటే లేని వాటిని పుట్టించడానికి మనం ఏం చేయాలి తెలుసా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం తీయండి. గారు చెప్తున్నాడు ఏమని? నేను నేర్చుకున్న విషయాలు చెప్తున్నాను మీకు, అంతే కదా? ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుదాం. మనుషుని జ్ఞానము దేవుని మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. పౌలు గారు బోధించినప్పుడు ఎలా పడితే అలా వచ్చి బోధించలేదంట. ఎలా బోధించాడైనా ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చేసుకుంటూ సరిపూల్చుకుంటూ వచ్చి చెప్పాడంట. చాలామందికి వాక్యం తెలీదు, నేర్చుకోరు, చెప్పేస్తారు. ఎలా వాక్యాన్ని చెప్పాలంటే దేవుని పిల్లలకే, ఇప్పుడు మీరున్నారో, మీరు ఎవరంటే మనందరం దేవుని పిల్లలమే. చెప్పబడుతున్న మాటలు దేవుని మాటలు. అలాంటప్పుడు నేను ఎలా చెప్పాలి? ఎలా పడితే అలా వచ్చేసి ఏదో నాకు వచ్చింది, ఏదో నాకు తెలిసింది చెప్పేస్తాను మీకు, మీరు నమ్మేయండి, విశ్వసించండి, వెళ్ళిపోండి అని కుదరదు. దేవుని వాక్యం విషయంలో, లోకం విషయంలో మనం అబద్ధాలు చెప్పినా ఏదో చెప్పుకున్నా కొనసాగిపోతామేమో, కానీ దేవుని దగ్గర మాత్రం సత్యం చెప్పాలి, అది కూడా నేర్చుకునే చెప్పాలి. పౌలు గారు అదే అంటున్నాడు. నేను ఎలా పడితే అలా మీ దగ్గరకు వచ్చి చెప్పలే. ఆత్మ సంబంధించిన సంగతులు ఎక్కడైతే దేవుడు నాకు చెప్పాడో, ఎలా నేర్పాడో వాటిని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ వచ్చి చెప్పాను, అంతే తప్ప ఎలా పడితే అలా వచ్చేసి నేను చెప్పలే. అలా చెప్తే ఏమైపోద్ది? మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మేము దేవుని వాక్యమును
కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. ఒకవేళ నేర్చుకుని దేవుని మాటలు చెప్పలేదనుకోండి, దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో నేర్పుతో మీరు తెలుసుకోకుండా దేవుని మాటలు చెప్పలేదనుకోండి, ఏమైపోతుందో తెలుసా? కలిపి చెరిపేస్తారు. ఎవరిని కలిపి చెరుపుతారు? దేవుని వాక్యాన్ని. ఒకవేళ దేవుని వాక్యాన్ని కలిపి చెరిపితే ఏం జరుగుతుంది? విశ్వాసులు పాడైపోతారు, ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి. ఆత్మకు సంబంధించిన సంగతులను వారు వివేచింపలేరు. శారీరక సంబంధమైన విషయాల్లోనే వాళ్ళు నడిచిపోతారు. ఇప్పుడు చూడండి, చాలా సంఘాల్లో కొంతమంది సేవకులు ఈ ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పడం మానేసి శారీరక సంబంధమైన విషయాలు చెబుతూనే ముందుకు వెళ్ళిపోతారు. కలిపి చెరిపేస్తున్నారు. ఉదాహరణకు మొన్న ఒక విషయాలు చెప్పాను నేను, ఆహారం విషయంలో. ఏమైంది? లోకంలో ఎలా పడితే అలా తినేయచ్చు అనే విషయాలు వచ్చేసినాయి. వేటి విషయంలో దేవుడు ఎలాంటి ప్రణాళిక ఇచ్చాడో వాటిని పక్కకు పెట్టేస్తున్నారు, కలిపేస్తున్నారు. లోకంలో పట్టుకొచ్చి వీటిలో కలిపేస్తున్నారు, వీటిలో పట్టుకెళ్ళి లోకంలో కలిపేస్తున్నారు. ఉదాహరణకి లోకంలో పట్టుకొచ్చి వాక్యంతో కలిపేది ఏముంది? పెళ్లి కుమారుడిగా తయారు చేయాలి. ఏం చేస్తారో ఇప్పుడు ఏమైపోయింది? హెల్దీ ఫంక్షన్. ఏ ఫంక్షను? ఏంటది? వాక్యం లెక్క చెప్పబడింది. అవును, ఉందా? అలాంటి పరిస్థితి ఉందా? ఇలా చేయమని ఉందా? పోనీ ప్రార్థన చేసి వారు తయారు చేయండి, తప్పులేదు. అంతేగాని నీళ్ళతో ఆటలు, ఆనందాలు, అక్కడేమో ఆహ్లాదకరమైన వారి సొంత ఆలోచనలకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టేస్తున్నారు? దేవుని కార్యక్రమాల్లో పెట్టేస్తున్నారు, వివాహాల్లో పెట్టేస్తున్నారు. అంతేనా? ఇలాంటివన్నీ ఎక్కడ తీసుకొస్తున్నారంటే లోకంలోనే. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన విషయాలని తెలిసినా కొంతమంది వాటిని ఎదిరించలేని పరిస్థితి. ఏమైపోతున్నారో తెలుసా? వాటికి దాసోహం అయిపోతున్నారు. ఎలా తెలుసా? ఏమంటున్నారో తెలుసా? అందరూ చేస్తున్నారండి, మనం చేయకపోతే మనల్ని ఏమనుకుంటారు? అందరూ చేస్తున్నారండి, మనల్ని ఏమంటారు? మళ్ళీ రారేమో. నిజంగా సత్యవాక్యాన్ని కరెక్ట్గా చెప్పే వ్యక్తుల దగ్గర, లేకపోతే వాక్యం దగ్గర ఎక్కువ మంది నిలవలేరు. దేవుని మాటే చెబుతుంది. ఎవరు వస్తారు పరలోకానికి? ఎవరు వస్తారు ఈ యొక్క దేవుని సన్నిధానానికి, దేవుని దగ్గరికి అని అంటే, దేవుని వాక్యాన్ని, సత్యాన్ని, ఆ వాక్యాన్ని సత్యంగా ప్రకటిస్తూ వింటూ బ్రతుకుతున్న వారే వస్తారు. ఎలా పడితే ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. పరలోకం చేరడానికి కూడా ఎలా పడితే అలా ఉన్న వాళ్ళు పరలోకం చేరడానికి కష్టమే అంటుంది దేవుని వాక్యం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదివాం కదా. సరే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని వాక్యం అంట చెప్పేవాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటున్నారేమో మీరు. నిజమే? తెలుసా మీకు? ఇప్పుడు నేను నుంచి మాట్లాడుతున్నాను కదా, మీరు అందరూ అనుకుంటున్నారు. ఉదాహరణకి అంటే మీ ఆలోచనలోకి వెళ్ళి, చాలామందికి ఆలోచనలోకి వెళ్ళి చూస్తే వాక్యం చెప్తున్నాడు చాలా జ్ఞానవంతుడు అని అనుకుంటారు. లేదు, వాక్యం చెప్పేవాడి కంటే వినేవాడు జ్ఞానవంతుడు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది నేను కాదు, వాక్యం చెప్పిస్తుంది నేను కాదు, మాట్లాడుతుంది నేను కాదు. ఒకవేళ నేను మాట్లాడాను అనుకోండి, ఏమొస్తాయి తెలుసా? నా సంగతులు మీకు చెప్తాను, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇది అది అని నా సంబంధించింది. కానీ ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు. ఎందుకని తెలుసా? మాట్లాడుతుంది దేవుడు. ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు ఆలోచింపజేస్తాయి. మీరు ఆలోచిస్తున్నారా లేదా? మన ఆ మాటలు వినబడుతున్నప్పుడు మన జీవితంలో ఉన్న లోపాలు కనబడుతున్నాయా లేదా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మార్చుకోవాల్సిన సంగతులు మన ఆలోచనలో పుడుతున్నాయా లేదా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ పరిస్థితులు నా జీవితంలో మార్చేసుకోవాలని సంగతులు మనలో వస్తున్నాయా లేదా? వస్తున్నప్పుడు మీరు ఆలోచించాలి, ఇది మాట్లాడుతుంది ఆయన కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఎవరో కూడా జ్ఞానం ఉన్నవారిని ఎన్నుకోలేదంట దేవుని వాక్యం చెప్పడానికి వెర్రివారిని ఎన్నుకున్నాడంట. అందుకే అంటున్నాడు, వెర్రివారిని ఎన్నుకుని దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఏమైపోయారంటే, దీంట్లో నా మాట అందరూ వింటున్నారు కదా, నేను జ్ఞానం కలిగిన వాడిని, నా మాట అందరూ ఆలకిస్తున్నారు కదా, నేను వాక్యం చెప్తున్నప్పుడు నేను చాలా గొప్పవాడిని, నాకు ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నారు యూట్యూబ్లో, నాకు ఎక్కువ మంది
ఫాలోవర్స్ ఉన్నారు, నేనేది చెప్తే అది మాట్లాడేస్తే నడిచిపోద్ది, అలాంటి వారు ఉన్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని నేను ఎన్నుకోలేదు. వారి జ్ఞానాతిశయాన్ని బట్టి నేను ఎన్నుకోలే, వెర్రివారిని ఎన్నుకున్నాను. కొంతమంది వచ్చేసారు, వెర్రివారు ఉన్నప్పుడు వచ్చారు, నేర్చుకున్నారు. ఇక్కడ జ్ఞానం కొంచెం వాక్యం నేర్చుకుని, వాక్చాతులు నేర్చుకుని, ఎలా మాట్లాడో చెప్పడం నేర్చుకుని వాళ్ళు ఏం చేశారంటే తమ మాయోపాయముల చేత త్రిప్పేస్తున్నారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా బయట నుంచి పట్టుకొచ్చి దేవుని వాక్యాలు కలిపారా, ఏమవుద్ది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. అంటే దేవుని వాక్యంలో ఏదైనా ఈ జ్ఞానాతిశయాన్ని కలిపితే దేవుడు అంటున్నాడో, అంటే దేవుడు సత్యవాక్యాన్ని ఎలా అయితే చెప్పాడో ఇది చేయొద్దు అన్నాడంటే చేయొద్దని చెప్పింది. నువ్వు ఆలోచించి గొప్పగా మరి ఇలాంటప్పుడు మరి పేదవాడు పాడైపోతున్నప్పుడు ఆహారం లేనప్పుడు దొంగతనం చేస్తే తప్పేంటి అని నువ్వు చెప్పావు అనుకో, నీకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? జాగ్రత్త, నేను ఊరుకోను. అంతేనా? ఇంకొక మాట కూడా చూద్దాం. మీరు సత్యాన్ని, మనం వాక్యాన్ని చెబుతున్నప్పుడు, మనం సత్యం చెబుతున్నప్పుడు, వినబడుతున్నప్పుడు, మనం దేవుని మాటలు వింటున్నప్పుడు ఎప్పుడైనా అడ్డగించే పరిస్థితి మన జీవితంలో వస్తే మన మీదకి ఏమొస్తుంది తెలుసా? ఉగ్రత వస్తుంది. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, దేవుని సత్యం మనకు తెలియజేయబడుతున్నప్పుడు మనం ఏమైనా అడ్డుకున్నాం అనుకోండి, దేవుని ఉగ్రత మన మీద కురిపిస్తాడు దేవుడు. చూడండి, ఆ మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఎలాంటి వారి మీద? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. దుర్నీతి అంటే మంచి నీతి కానిది, అంతేనా? సరైన త్రోవ కానిది. ఆ నీతి చేత అంటే దుర్నీతి చేత సత్యమును ఏం చేస్తారు? అడ్డగిస్తారు. దుర్నీతి చేత చాలామంది ఏం చేస్తున్నారంటే ఈరోజు సేవని, సువార్తని ఆపేస్తున్నారు. వాళ్ళకి ఏదో లాభం ఉంది, దుర్నీతి, వాళ్ళకి ఏదో సొంత ఆలోచనలు ఉన్నాయి లోకంలో వాళ్ళు. అలాగే దేవుని వాక్యాన్ని తెలిసిన వారు కూడా సత్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఆపేసుకుంటారు, అడ్డగించేసుకుంటారు. అలాంటి వారి విషయాలంట దేవుడేమన్నాడో ఉగ్రత కురిపిస్తాను. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. అదే రోమిలికి రాసిన రెండవ అధ్యాయం, అదే పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూద్దాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చును. భేదాలు పుట్టించి, సంఘాల్లో ఇప్పుడు భేదాలు పుట్టించేవారు ఎక్కువైపోయారు. అలాగే సేవ విషయంలో ఇప్పుడు సేవకులు కూడా చాలామంది నేనే గొప్పవాడిని అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చూస్తుంటే బయట నా మాట అందరూ వినాలి, నాకే ఎక్కువ ఫాలోవర్స్ ఉండాలి. సేవకులు కూడా కొంతమందిని ఎప్పుడైనా ఎవరైనా కొంతమంది గురించి వింటున్నాను నేను అక్కడక్కడ. ఆ సేవకుడు వేరే సేవకుని యొక్క ఏదైనా మెసేజ్ పెట్టాడు అనుకోండి, ఈ సేవకుని నొప్పి వచ్చేస్తుంది, వెంటనే ఇతను బ్లాక్లో పెట్టేస్తున్నాడు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏమంటే ఎవరో గురించి ఇతను పెట్టాడు, అది ఏం చేసేస్తున్నాడో బ్లాక్లో పెట్టేస్తున్నాడు. అంటే ఇతను ఏం కోరుకుంటున్నాడో తెలుసా? స్వాభావికమైన ఆనందాన్ని, అతనితో పొగిడించుకునే స్థితిని ఇతను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితి మనకి ఉండకూడదు. ఇదంతా సత్యాన్ని అడ్డగించే దుర్నీతి.
అలాంటి దుర్నీతి కలిగి ఉన్న సేవకులై ఉండొచ్చు, లేకపోతే వినే విశ్వాసులై ఉండొచ్చు, లేకపోతే విశ్వాసం కలిగిన వారిలో బ్రతుకుతున్న వారై ఉండొచ్చు. అలాంటి వాటికి లోబడిపోకూడదు. మీరు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీ మీదకి ఏమొస్తుందంట? దేవుని అంటే సేవ చెబుతున్న వాడి మీద ఉంది వాక్యము, వింటున్న వారు కూడా. అంటే మీరు వింటున్నది ఏది పడుతుంది వినేసి వెళ్ళిపోదాంలే అనుకుని వచ్చే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడా? ఆదివారం చర్చికి రావాలి కదండి, వచ్చాను కదండి, విన్నాను కదండి, వెళ్ళిపోయాను. ఎందుకు వచ్చావు? విన్నావు. ఏం విన్నావు? ప్రశ్న కావాలి మన జీవితానికి. పిల్లల్ని అడుగుతాం, ఏదన్నా చాక్లెట్ కొనుక్కోరని 5 రూపాయలు ఇచ్చామనుకోండి, 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ఎంత అయింది? ప్రశ్న అడుగుతాం. మరి ఎంత ఉంది అడుగుతాం, అడగమా? మరి దేవుని మందిరానికి వచ్చావు, వాక్యాన్ని వింటున్నావు, ఏం విన్నావు అని నేను ప్రశ్న అడగడా దేవుడు? అందుకే ప్రతి వానికి లెక్క అప్పచెప్పవలసి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకు? నువ్వు విన్నావు, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి దేనికి ప్రభావితం అయిపోయావు? దేవుని వాక్యం విన్నప్పుడు ఇది సత్యమా అసత్యమా అనేది నువ్వు గ్రహించావా అని దేవుడు మనల్ని అందరినీ అడుగుతాడు. చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు. మనందరినీ నియమించింది దేవుడు ఎందుకంటే, మనందరినీ ఎన్నుకుంది ఎందుకంటే, మనందరినీ ఎరిగింది ఎందుకంటే, మనందరినీ దేవుడి దగ్గర నడిపిస్తుంది ఎందుకంటే, ఆయన వాక్యం వినిపిస్తుంది ఎందుకంటే, ఆయన రక్షించుకోవడానికే. చాలామంది లోకంలో ఉన్నవారు దేవుని వాక్యం మాకు వద్దంటున్నారండి. వాళ్ళు దేవుని ఏది కోరుకుంటున్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తలేదండి. దేవుడు వాక్యం చెబుతుంటే కొడుతున్నారండి. ఎందుకో తెలుసా? వాళ్ళు రక్షింపబడడానికి, రక్షణ పొందడానికి ముందుకు రావడానికి ఇష్టం లేదు. రక్షణ అంటే వాళ్ళకి అర్థం కావట్లే. ఈ శరీరంతో బ్రతుకుతున్నప్పుడు ఉన్న రక్షణ ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఈ యేసుక్రీస్తు వారు ఇచ్చేది ఈ లోక సంబంధంలో ఈ శరీరానికి వచ్చే రక్షణ కాదు. ఈ శరీరంలో నుండి నడిపిస్తుందే ఆ ఆత్మకు వచ్చే రక్షణ గురించి ఆయన చెబుతున్నాడని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దిగవస్తుంది, మీరు ఏం బాధపడొద్దు అంటున్నాడు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధేయులైన వారి మీదకి. దేవుణ్ణి ఎవరైతే ఇష్టపడరో, ఎవరైతే అంగీకరించరో, ఎవరైతే దేవుని మాటని ఇష్టంగా, లేకపోతే మంచి వినబడుతున్నా, మంచి మాట వినబడుతున్నా దాన్ని అంగీకరించరో వాళ్ళ మీదకి వస్తుంది. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని ఎలా ఉండమంటున్నాడు? కనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకడి. చాలామంది వ్యర్థమైన మాటలతో మనల్ని తిప్పుతున్నారు. చాలామంది దేవుడి మాటను వ్యర్థమైన మాటలుగా ఉపయోగించుకుని వాళ్ళ స్వలాభం ఆలోచిస్తున్నారు, ఆశిస్తున్నారు. కాబట్టి మీరు అలా ఉండొద్దు. మీరు వింటున్న వారు ఉన్నారు కదా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. చెబుతున్న వారు ఉన్నారు కదా, మీరు జాగ్రత్తగా చెప్పండి. సత్యము ఏదైతే చెబుతుందో, ఏదైతే దేవుడు చెప్పాలనుకుంటున్నాడో ఆ మాటలు మాత్రమే చెప్పండి. వింటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు నాకు చెబుతున్నాడు, ఈ మాటలు నాకు ఎందుకు చెప్పిస్తున్నాడు, ఇది నా ఆత్మకు సంబంధించిందా, లేకపోతే సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి సంఘానికి వస్తున్నామా, జోకులు వేసుకోవడానికి వస్తున్నామా? ఉన్నాయండి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు. ఎందుకు మాట్లాడతారో ఆ సేవకులు, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారో అర్థం కాదు. ఇంత వాక్యము పెట్టుకుని, ఇంత వివరణ ఇచ్చుకుని, ఇంత విశ్లేషణ, ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు ఉపయోగించుకోమని ఈ మాటలను పెట్టుకుని ఎంతో ఉల్లాసంగా ఏదో ఆనందంగా గడపడానికి దేవుని సన్నిధానానికి రామని దేవుడు ఎక్కడ కోరుకోడండి. సంతోషం ఉండాలి, అది ఆత్మ సంబంధమైన సంతోషం కోరతాడు దేవుడు. అంతే, హృదయానుసారమైన ఆనందం బయటికి కంటికి కనిపించేది కాదు. చాలామంది నవ్వుతూ ఉంటారు,
వాళ్ళ నవ్వులో భావన మీరు గుర్తుపెట్టేయచ్చు. అది హృదయం నుంచి వచ్చిన నవ్వా లేకపోతే ముఖం నుంచి వచ్చిన నవ్వా? అవునా? పడతారు కదా, చాలామంది చెప్తూ ఉంటారు కదా. అంటే మీ హృదయంలోంచి వచ్చే నవ్వు ఎలా ఉంటుందో దాని విలువ మీకు తెలుసు. అలాంటి ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. అది ఆత్మ సంబంధమైన ఆనందం. శరీరక సంబంధమైన ఆనందం చాలామంది కనబడుతుంది, టీవీ దగ్గర కూర్చున్నా కనబడిపోద్ది. ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? నిత్యము ఉండేది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి, వాళ్ళకి ఇష్టమైన మాటలు పట్టుకొచ్చి మిమ్మల్ని త్రిప్పుతారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూద్దాం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదికి వచ్చును. వేటి వలన అవిధేయుల వారికి ఉగ్రత వస్తుంది? పైన చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహాధన, ధనాపేక్ష చంపేయండి. అంటే ఇవన్నీ ఏ కార్యక్రమాలు అంటే మనల్ని ఉగ్రత అవడానికి ఉపయోగించే కార్యక్రమాలు. ఏవి? కామాతురత, ధనాపేక్ష, ఇంకా చాలా చెప్పాడు కదండి. ఇవన్నీ ఎక్కువ చాలామంది వీటికే దోషం. వాక్యాలు వస్తూ ఉంటాయి, చెబుతూ ఉంటారు కింద QR కోడ్లు ఫోన్పే నెంబర్లో. దేనికి అవి? ఎందుకు అవసరం? సరే, ఎవరైనా బాగోలేదు, లేకపోతే సంఘంలో పరిస్థితి బాగోలేదు, లేకపోతే ఎవరికైనా అవసరం ఉందనుకో వారి నిమిత్తం చేయండి అంటే వేరు. నువ్వు విషయం చెబుతూ వాక్యం చెబుతూ కూడా ఏం కోరుకుంటున్నావు? ధనాపేక్ష. ఇక్కడ అంటున్నాడు, అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే ఒకవేళ ధనాపేక్ష కోరుతున్నామంటే, ధనాపేక్షపై మన మనసు ఉందంటే మనకేం రాబోతుంది? కీడు రాబోతుంది. జాగ్రత్త. అందుకే అంటున్నాడు, మనల్ని సత్యాన్ని అడ్డగిస్తే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. మీరేమాత్రం సత్యాన్ని అడ్డగించొద్దు. సత్యం చెబుతున్నప్పుడు నిరాశపడొద్దు. చూడండి, వాక్యం చెబుతున్నప్పుడు మనిషికి ఎలా ఉంటుందో తెలుసా? నిద్ర వచ్చేద్ది. అలా 2 జోకులు వేసాను అనుకోండి, మీకు 2 జోకులు వేసాను అనుకోండి, వెంటనే ఎంత ఆనందం వచ్చేద్దో. అదే మంచి వాక్యము వినబడుతుంది, దేవుని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకోండి, ఏమొస్తుంది? పక్కనే ఉండి పడుకోబెడుతుంటుంది, ఒళ్ళో పెట్టుకుని. మళ్ళీ చూడండి, చిన్నపిల్లలు తల్లి ఒళ్ళో పడుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? అసలు వాళ్ళకి ఏం తెలియదు, ఎప్పుడు నిద్రపోతారో అర్థం కాదు, అలా సడన్గా నిద్రపోతారు. అదే అంతకంటే గొప్పగా ఉంటుందేమో దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు. అదే జోకులు కామెడీ చేశాను అనుకోండి, ఎంత బాగుంటుందో. నవ్వుతూ ఉంటారు అందరు ముఖాలను. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అలా ఉండదు. నాలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలి. ఇది నిజమైన మాట, దేవుని వాక్యం. నాలో ఉన్న దోషాన్ని నేను మార్చుకోవాలి. ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఉగ్రత పాడైపోతానంటే దేవుని మాట వినకపోతే, సత్యాన్ని ఎప్పుడైనా అడ్డగిస్తే నేను పాడైపోతానని చెబుతున్న మాట ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మార్చుతుంది, మన బ్రతుకుని కడుతుంది, దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది సత్యవంతులుగా. మరి ఈ మాటలు వింటున్నప్పుడు ఎందుకు నీకు నిద్ర వస్తుందంటే జోల పాట పాడుతుంది సాతాను. జాగ్రత్త గమనించండి. మీ పక్కనే ఉన్నాడు ఎవరో. మనం అనుకుంటాం దేవుని సన్నిధానంలో దేవుడు మాత్రమే ఉన్నాడు అనుకుంటాం. చాలా సందర్భాల్లో చెప్పాను ఈ మాట. దేవుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధానంలో ఎవరుంటారో. ఎందుకు? వాడికి పని ఏంటి ఇక్కడ? మనం అనుకుంటాం చిన్నప్పుడు సమాధుల తోటం దగ్గర నుంచి అవతలకి వెళ్ళాలనుకోండి, భయం వేసేసేది. ఎంత భయం అంటే మామూలు భయం కాదు. ఎందుకని అక్కడ ఏముంటాయి? దెయ్యాలు ఉంటాయి. ఏం చేస్తాయి? మళ్ళీ ఎప్పుడైనా పీకుతున్నాయి ఎవరన్నాను? అస్సలు ఇప్పుడుకొచ్చి ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఒకవేళ ఊహను బట్టి దెయ్యాల సినిమాలు తీసారేమో కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా దెయ్యాలు పట్టుకుని చచ్చిపోయినట్టు ఎక్కడ కనపాల పీకుతున్నట్టు. ఇవన్నీ పుట్టగించలే. కానీ అక్కడికి వచ్చినప్పుడు భయపడతాం. అసలు మనం ఎక్కడ భయపడాలి? సంఘంకి వచ్చినప్పుడు కూడా, దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? భయపడాలి. ఎందుకు? ఒకవేళ పక్క నుండి సాతాను నన్ను వాక్యం వినిపించనివ్వకుండా శుభ్రంగా నిద్ర పెడతాదేమో అని. ఎక్కడ నిద్ర రాదండి, ఇక్కడే వచ్చేద్ది. ఎవరో దయచేసి తప్పుగా అనుకోవద్దే, దేవుడే మిమ్మల్ని లేపుతున్నాడు ఈ మాటల ద్వారా. ఓకే,
ఇంకొక మాట కూడా చూద్దాం. సత్యాన్ని మనం గ్రహించకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని మాటని మనం చెప్తున్నప్పుడు మనం గ్రహించకపోతే, మనం ఆ మాటని అంగీకరించకపోతే, అది వినియోగించకపోతే మనం ఏమైపోతాం తెలుసా? ఇష్టానుసారంగా అయిపోతాం. అదే మాట ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుపోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లుండక. ఇంత చదవడానికి కారణం ఏంటంటే, చాలామంది దేవుని మాటని ఇష్టానుసారంగా మాటలు వింటున్నప్పుడే వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఆ బోధకుడు మనం అనుకున్నట్టుగా చెప్తాడో అక్కడికి పరిగెడతారు. ఎవరైతే మనకి ఇష్టానుసారంగా మనకి ఇష్టమైన మాటలు మాట్లాడతారో అక్కడికి వెళ్తారు. ఎప్పుడు నిజంగా మనం అలాంటి చోటకి వెళ్ళామనుకోండి, మనం బాగుపడతామా? ఉదాహరణకి చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఈ చెత్త పుస్తకాలు ఎందుకు చదవడం, పక్కకు పడేసి శుభ్రంగా హాయిగా తిరుగుదాం అనుకుంటాం. అవునా? వదిలేసి తిరిగామనుకోండి, తర్వాత ఎలా ఉంటుంది మన జీవితం? చాలా బాగుంటుంది కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతాం కదా, పాడైపోద్ది కదా. అలాగే దేవుని వాక్యం చెబుతున్నప్పుడు కూడా మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడైతే నాలో ఉన్న లోపాన్ని గుచ్చుతుందో మాట, దేవుని మాట, ఎక్కడైతే నన్ను సరిచేయడానికి దేవుని మాట వినబడుతుందో, ఎక్కడైతే నన్ను వాక్యం ద్వారా దేవుడు తిడుతున్నాడో, నన్ను సరి చేసుకోమన్నాడో అక్కడికే మనం ప్రయత్నం చేయాలి పరిగెట్టడానికి. చాలామంది లోకంలో అయితే అలా లేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న లోపాన్ని గుర్తు చూపుతున్నప్పుడు అక్కడికి నువ్వు పరిగెట్టు. ఎందుకంటే ఈ మాయోపాయముల చేత చాలామంది మన దగ్గరికి ఎక్కువ మంది రావాలంటే మనం ఏం ప్లాన్ చేయాలి? ఇదిగో ఇలాంటి ప్లాన్ చేస్తే వస్తారు మనుషులు. అలాంటి ప్లాన్లో సభలకి ఇలాంటి భోజనాలు పెడితే వస్తారు. ఈ ప్లాన్లో మనకు కావాల్సినవి మనుషులు రప్పించడానికి ఇదా నీకు మాయోపాయంలా, మనుషుల మాయోపాయంలా. దేవుని వాక్యాన్ని చెబుతున్న వారి దగ్గరికి దేవుని వాక్యం సత్యంగా వినబడుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా పరిగెట్టుకుని వస్తాడో, మనం కూడా ఎక్కడికే వెళ్ళాలంటే సత్యమును చెబుతున్న ఆ దగ్గరికే వెళ్ళాలి. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చేద్దాం. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వారి నోళ్ళు మూయింపవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు. మీకు అర్థం కాదు, వాళ్ళు ఎందుకు ఏ మాటలు చెప్తున్నారో మీకు అర్థం కాదు, కానీ మనకు తీపిగా ఉంటున్నాయి. ఉపదేశింపకూడని వాటిని చెప్పేస్తున్నారు. ఎందుకు? లాభం కోసం. అంటే ఏవైతే వాక్యం చెప్పాలో మీకు అవసరమో అదే చెప్పాలి. నీ అవసరమైన దాని ఆత్మీయ సంబంధమైన విషయాలు మానేసి ఏదో నాకు వచ్చిన ఊహను బట్టి ఏదో ఆలోచించేసి చెప్పాను అనుకోండి, నా సొంత మాటను బట్టి ఏమైపోతారు? మీరు దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దూరం అయితే ఆటోమేటిక్గా మీకు ఎవరి దగ్గర ఉంటారు అంటే సాతాను దగ్గర అయితే ఎక్కడికి వెళ్తాం? సాతానికి ఇచ్చిన ప్లేస్లోకి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మనుషుల మాయోపాయం చేత తిప్పబడొద్దు. ఎందుకంటే మీకు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు మీ ఆలోచనతో దేవునితో, ఒకవేళ మీరు దేవుని దగ్గరకు వస్తున్నారండి, ఇప్పుడు ఈరోజు మీరు వచ్చేటప్పుడు ఎలా ప్రార్థన చేసుకున్నారు నాకైతే తెలియదు, కానీ మీరైతే ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలుసా? దేవా, నేను సంఘానికి వెళ్తున్నప్పుడు నాతో నా ఆత్మీయులు అందరూ కూడా రావాలి. ఒకటి. రెండవది, ఈరోజు సేవకుని ద్వారా నాతో నా జీవితంలో ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే నేను మార్చుకునే జీవితంలో నా సేవకుని ద్వారా నాకు వినిపింపజేయను ఆయన. మూడవది, దేవా, ఆ జీవితం నా మాటలు వినబడుతున్నప్పుడు నా బ్రతుకులో వాటిని నేను చూపించే విధంగా నా బ్రతుకును మార్చు. నేను బాధపడేటట్టుగా మాటలను నేను మార్చుకునే విధంగా మార్చుకునేటట్టుగా నన్ను ఉంచొద్దు.
ఆ మాట నువ్వు చెప్తున్నట్టుగా వినేటట్టుగా నాకు జ్ఞాపకం చేయనైనా అడగాలి. నేను వచ్చేటప్పుడు అనుకుంటాను, దేవా ఈరోజు అనేక మంది రావాలి, నీ చిత్తమైతే ఎవరు కూడా మానకుండా రావాలి, నీ మాటలు వినిపింపజేయి. ఆ మాటల ద్వారా నా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వే మాట్లాడు నాతో, నేను కాదు మాట్లాడేది, నువ్వే నాకు సహాయం చేయని అడుగొస్తాను. అది దేవుడు అప్పుడు అడుగుతాడు, నువ్వు మాయోపాయం చేత తిప్పబడిపోతున్నావో లేదనేది నీ యొక్క జీవిత అనుసంధానంగా వాటిని బయట పెట్టుకోవచ్చు, బయటపడిపోతాయి. అందుకే అంటున్నాడు, నువ్వు ఎవరో ఏదో చెప్పేశారని నమ్మేకు, ఎవరో ఏదో మాట్లాడేస్తున్నారని నువ్వు అంత బట్టి వెళ్ళిపోకు. నువ్వు వాక్యం ఉంది కదా. మీకు ఒక విషయం తెలుసా, లోకంలో ఉన్న ఇతరత్ర విషయాల్లో అందరి దగ్గర వాక్యం కానీ అందరి దగ్గర పుస్తకాలు కానీ ఉండవు, అవునా? ఇప్పుడైతే పాఠ్య పుస్తకాలు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేస్తున్నాయి కానండి. స్కూల్లో కూడా ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రిందట ముందుకు వెళ్తే టెక్స్ట్ పుస్తకాలే అందరి దగ్గర ఉండేవి కాదు, అవునా? ఎవడో ఒకరి దగ్గర ఉండి ఆడి దగ్గర చూసుకుని వీడి దగ్గర కూర్చుని రాసుకుంటాం. పుస్తకాల్లో కూడా అప్పుడు మాస్టర్ ఏం చెప్తాడంటే ఆయన దగ్గర ఉన్న దాన్ని బట్టి చెప్పేవాడు, మీరు రాసుకుని మనం ముందుకెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు కొనుక్కునే పరిస్థితులు లేవు, తయారీలు కూడా తక్కువ. కానీ బైబిల్ చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో వెళ్ళడానికి అది సిద్ధంగా ఉన్నది. మన దగ్గర ఉందండి దేవుని వాక్యం. పాస్టర్ గారు చెప్తున్నారు కదా, ఆయన ఎక్కడో నేర్చుకుని వచ్చాడు, ఆయన ఏదో చెప్పేస్తారని మనం వినేసి వెళ్ళిపోదాం అనుకుంటే లేదు. అది వాక్య సంబంధంగా దేవుని మాట అయిందా కాదా అనేది చూడగలిగిన పరిస్థితి మీకు ఇచ్చాడు దేవుడు. ఇదంతా గొప్ప పరిస్థితి చూడండి. ఈ కరెక్ట్ చెప్తున్నాడంటావు అసలు. చాలామంది కరెక్ట్గా ఉన్న వాక్యాన్ని కూడా త్రిప్పేస్తారంట మాయోపాయముల చేత. సత్యము నెరిగి సత్యముతో మేము బ్రతకమని చెప్తున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో తప్పుగా బ్రతికినా పర్వాలేదండి, లోతు కుమార్తెను చూడండి, ఇంకొకరిని చూడండి అని చూపించడం కూడా ఏమవుద్ది? ఉదాహరణలే వాక్యంలోయే, కానీ ఏం చూపిస్తున్నారు? మాయోపాయం చేత తప్పించేస్తారు. ద్రాక్ష రసము పర్వాలేదండి కొంచెం తీసుకున్నా అన్నాను అనుకోండి, వాక్యంలో కూడా ఉంది ఒక మాట, కడుపు జబ్బు నిమిత్తం కొద్దిగా తీసుకోమని ఉంది. దేని విషయంలో ఎవరికి చెప్పాడు? ఇది పట్టుకొని మీకు చెప్పాను అనుకోండి, ఏమైపోయింది? మనుషుల మాయోపాయంలో ఏమవుతుంది? అప్పుడు పాడైపోతారు. అందుకే అంటున్నాడు, మీరు వింటున్నవారు కూడా ఈ వచనం ఈయన ఇలా చెప్పాడు, మరి ఇంకొక చోట ఎలా ఉన్నది, ఇది ఇతను చెప్తున్నప్పుడు ఈయన చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఉందా లేదా, మన ఆత్మీయ జీవితాన్ని కడుతుందా ఇది లేదా, నా బ్రతుకును నిలబెట్టేదిగా ఈ మాట ఉందా లేదా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క విశ్వాసకి ఉంది. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. నీ సత్యాన్ని గ్రహించకపోతే మనం ఏమైపోతాం తెలుసా? అబద్ధానికి దాసులమైపోతాం. సత్యాన్ని నమ్మకపోతే మనల్ని దేవుడంట అబద్ధాన్ని నమ్మేవారిగా మనల్ని విడిచిపెట్టేస్తాడంట. ఎప్పుడైతే సత్యవాక్యం వినబడుతుందో మనసు పెట్టి వినాల్సిన మీరు వినకపోతే మీకు వచ్చే గొప్ప బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? అబద్ధాన్ని నమ్మే పరిస్థితి మీకు వచ్చేది. అందుకే మనం వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి మన జీవితాల్లో ఉంది. చూద్దాం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి, అంటే అసత్య బోధలు చేస్తున్నారంటే వాళ్ళకు కూడా శక్తి ఎవరిస్తున్నారో తెలుసా? అబద్ధాన్ని ప్రకటిస్తున్నారంటే వారికి కూడా మాటలు ఎవరిస్తున్నారో తెలుసా? దేవుడే. ఎందుకు ఇవ్వాలండి దేవుడు? వాళ్ళని మోసం చేయమని దేవుడు ఎందుకు పంపాలి కొంతమందిని? ఎందుకంటే మీరు ఎవరి పక్షాన ఉంటారో, ఇది అబద్ధ పక్షాన మీరు నిలబడతారా, దేవుని పక్షాన్ని నిలబడతారా? ఈరోజు లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాల్లో ఎంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్పే వివరణలు ఏంటి, వాళ్ళు చెప్పే విషయాలు ఏంటి, అది ఎవరికి ఉపయోగపరంగా ఉన్నాయి? నీ ఆత్మను రక్షించేదిగా ఉందా, నీ శరీరాన్ని కాపాడేదిగా ఉందా? ఆత్మను రక్షించేది ఆటోమేటిక్గా శరీరాన్ని
లోకంలో ఉన్నంతకాలం కాపాడగలదు. శరీరాన్ని రక్షించేది ఆత్మను మాత్రం రక్షింపదు. జాగ్రత్తగా గమనించండి. ఈ శరీరాన్ని రక్షించేది ఆత్మను రక్షింపలేదు, కానీ ఆత్మను రక్షించేది ఈ లోకంలో నీకు ఎంత అయితే ఆయుష్ ఇచ్చాడో దేవుడు అంతవరకు నిన్ను కాపాడగలదు. అర్థమైందా? అందుకే అంటున్నాడు, వారికంట మోసం చేసే శక్తి దేవుడు వారికి ఇస్తాడు. అంటే అబద్ధాన్ని నమ్మే పరిస్థితిలో మీరు ఉన్నారా లేదా? అబద్ధం చెప్పబడుతున్నప్పుడు దాన్ని గ్రహించగలిగే స్థితి నాకు నీకు దేవుడు ఇస్తాడు. మనం ఎలా వాటిని వింటున్నాం, అది ఎంతవరకు నా జీవితానికి కరెక్టు. ఈరోజు ఈ ఆత్మీయ జీవితంలో నా ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఈ ఆదివారం సంఘంలో దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నా ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎలా కట్టాలనుకుంటున్నాడు, ఇది మనం ప్రశ్నించుకుంటూ ముందుకు కొనసాగాలి. ఎందుకంటే చాలామంది అబద్ధాన్ని మోసం చేసేవాళ్ళు, అబద్ధాన్ని చెప్పేవాళ్ళు లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, అందుకే ఎలాంటి బోధకులు ఉంటారో వాళ్ళ గురించి ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. 13 అండి. గనులేమి ఎవరంట? వారందరూ మోసము చేసి, అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఆనాడు ఇశ్రాయేలుతో లేవీయుల గురించి మాట్లాడుతూ కొంతమంది ప్రవక్తలు వాళ్ళందరూనంట కొంతమంది ప్రవక్తల గురించి చెప్తున్నాడు. వాళ్ళందరూ మోసం చేసేవారు, వంచకులు. అంటే వాక్యం చెబుతున్న వాళ్ళలో కూడా ఇలాంటి వారు ఉంటారా అనే ప్రశ్న మీకు వచ్చిందనుకోండి, దేవుడు అంటున్నాడు ఉంటారని చెప్తున్నాడు. వాక్యం చెప్పే వాళ్ళు కూడా మోసం చేసేవారు ఉంటారా అని అడిగితే ఉంటారని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని? దేవుడే మిమ్మల్ని పరిశీలించడానికి దేవుడు వారిని వదిలిపెట్టాడు. దేవుడు ఎందుకండి తన వాక్యం చెప్పడానికి మోసం చేసే వాళ్ళని కూడా ఎందుకు నా దగ్గర పెట్టాలి సంఘంలో అని మీరంటే, దేవుడు అంటున్నాడు నన్ను పరిశీలించడానికి ఉంచుతున్నాను. నువ్వు దేని వైపు వెళ్తావు, నువ్వు ఏది వెతుకుతావు, ఏది నువ్వు గ్రహిస్తావు, దేన్ని ఆనందంగా నువ్వు ఎంచుకుంటున్నావు. ఆత్మ సంబంధమైన ఆనందాన్న శరీర సంబంధమైన మాటలతో ఉప్పొంగ చేసే విషయాలన ఇక్కడ అదే మనకు చెప్తున్నాడు. ఇంకా చూస్తే మనం ఒకవేళ దేవుని వాక్యాన్ని సత్యాన్ని వినిపింపబడుతున్నప్పుడు మనం కరెక్ట్గా మనం వాటిని తీసుకోలేదనుకోండి, దురద చెవులు కలిగిన వారుగా అనుకూలమైన బోధలను మనం బోధకులుగా మనం వాళ్ళు వెంట వెళ్ళిపోతాం. కొన్ని సంఘాల్లో కొన్ని సంఘాలు ఉంటాయి, ఏమంటే ఈ పాస్టర్ గారు మాకు వద్దండి, ఇంకో పాస్టర్ గారు రావాలి. ఎందుకని? ఈ పాస్టర్ గారు ఎప్పుడు పెద్దలు తిట్టేస్తున్నాడండి. ఎందుకని? ఆయన తిడుతున్నాడంటే ఎవరు తిడుతున్నట్టుగా తీసుకోవాలి. ఒక విధంగా సత్యాన్ని కరెక్ట్గా మనం సత్యవాక్యం వినబడుతున్నప్పుడు మన జీవితాన్ని మార్చుకోలేదనుకోండి, ఏమనిపిస్తుందో తెలుసా? అవకాశం ఉంటే అతన్నే మార్చేయాలి. ఆడు నాకు తప్పు చెప్తున్నాడు అనుకుంటే పర్వాలేదు, అసత్యవాక్యాన్ని చెప్తున్నాడంటే తప్పులేదండి. సత్యవాక్యం చెప్తున్న వారిని ఏం చేస్తారు కొంతమంది అంట? దురద చెవులు గలవారై. ఆ మాట చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎలాంటి బోధకులను చేర్చుకుంటారంట? తమకిష్టమైన బోధకుల్ని. ఆ పాస్టర్ గారు చాలా బాగా చెప్తారా, అసలు ఒక్కసారి తిట్టరు. ఏమండి? ఒక్కసారి నన్ను ఏమండవు. ఎందుకండో? ఆయనకి వాక్యం తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ గట్టిగా వాక్యం చెప్తే నువ్వు వెళ్ళిపోతావని భయమేమో. నువ్వు మారతావన్న ఆలోచన కన్నా, నిన్ను రక్షించాలన్నా నిన్ను కాపాడాలన్న ఆలోచన కన్నా నువ్వు అతనికి వచ్చే ఆదాయంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతావని భయమేమో. అందుకే కొంతమంది మాకు ఈ పాస్టర్ పనికిరాలండి, ఇంకో పాస్టర్ని పంపండి. కొన్ని నూతన సంఘాలు ఇలా ఉంటుంటాయి, కొన్ని సంఘాల్లో ఇలా ఉంటాయండి. ఆ సేవకుడు వద్దు, ఇంకొక సేవకుని పంపండి, లేకపోతే ఈ సేవకుని తీసేయండి. ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని తిడుతున్నాడో, ఇతను తాగుబోతూ
కట్టకు వచ్చేటప్పుడు తాగుబోతు గురించి ఏదో వాకింగ్ చెప్పాడు అనుకోండి, ఈరోజు అంటే నేను తాగింది నేను తెలిసిపోయినట్టుంది, ఈరోజు నా కోసం చెప్తున్నాడు. ఇటు తిరిగిపోతూ ఇష్టానుసారమైన తిరుగుతున్నాడు, వచ్చేటప్పటికి వాక్యం అదే చెప్పాడు అనుకోండి, దేవుడు చెప్తున్నాడు, ఆయన తెలియకపోయినా అలాగే మాట్లాడాడు అనుకోండి. ఇప్పుడు నేను వచ్చి మీ గురించి ఇక్కడ చెప్తున్నాను, మీరు ఇష్టానుసారంగా మీరు ఉండకూడదని చెప్పాను, నేను ఏమైనా చూశానండి మిమ్మల్ని వచ్చి? మీ ఆత్మీయ జీవితాన్ని నేనైనా ఇంటికి వచ్చి మీ శరీరక సంబంధమైన జీవితాలు నేను చూస్తున్నానా? లేదు కదా. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అంటే దేవుడు చూశాడు అని నా జీవితాన్ని కట్టుకోగలిగే ఆ పాస్టర్ గారి ద్వారా వాక్యం ద్వారా నువ్వు మార్చుకోవచ్చు కదా. అంటే చాలామంది ఇలా లేరండి, మార్చేసుకుంటున్నారు. ఈ బోధకుడైతే సభలకు ఎవరు పిలాలి? సభలకు ఎవరు? ఇంతకుముందు ఒక ఆయన ఉండేవారండి, జోకులు హలో చెప్పరా అనేవాడు. జోకులు ఉట్టి జోకులు, ఇంక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏదో 2-3 మాటలు చెప్పేవాడు అంతే. కామెడీ స్కిట్టు ఇదా నీ వాక్యంలో? ఒకరు కట్టే జీవితం కావాలి కదా. సరే ఇప్పుడు నువ్వు నవ్విస్తూ అతనైనా మార్చగలవా? ఎప్పుడైనా సరే మనిషి ఎప్పుడు మారుతాడో తెలుసా? మనలో ఉన్న లోపం మనం గుర్తించగలిగితే మార్పు వస్తుంది. మనలో ఉన్న మార్పును మనం గుర్తించకుండా మార్పు అనేది రాదు. ఇది 100%. మీరు ఎన్ని చెప్పినా, ప్రేమతో ఎన్ని చెప్పినా ఆ జీవితాన్ని ఏదో నడిపించగలవేమో కానీ, ముందుకు నడిపించగలవేమో కానీ మార్చలేవు. ఉన్న చెడుని ఇప్పుడు చూడండి, ఆపరేషన్ చేసి కొంతమంది అంటారు కంతులు ఉన్నాయి అవి ఉన్నాయి, కోసి తీయాలి కదా. బాధేనా? బాధ పెట్టి ఏం చేస్తున్నారు? చెడుని తీసేస్తున్నారు. అప్పుడు చెడు తీస్తున్నప్పుడు నీకేమవుతుంది? బాధ వస్తుంది. కొన్ని రోజులు బెడ్ మీద ఉంటావు, బాధపడుతుంటావు, అవునా? అప్పుడు ఏమవుతుందంటే నీకు శుద్ధి అవుతుంది, బాగుంది, హ్యాపీగా ఉంటున్నావు. తర్వాత మరి నిన్ను బాధ పెట్టకుండా నీలో ఉన్న పాపాన్ని ఎలా తీస్తాడు దేవుడు? నిన్ను ప్రశ్నించకుండా, నీ జీవితాన్ని ఆలోచింపజేయకుండా నీలో ఉన్న పాపాన్ని ఎలా తీసివేస్తాడు దేవుడు? నీ పాపాన్ని తీసుకోవాలంటే నీకు ఎలా గుర్తు చేస్తాడు దేవుడు? అందుకే అంటున్నాడు దేవుడు, నీ దురద జీవులు కలిగిన వారు ఉన్నారు కొంతమంది, అలాంటి వాళ్ళ వల్ల మీరు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళందరూ తమకిష్టమైన వారిని పోగు చేసుకుంటారంట, సేవకుల్ని పోగు చేసుకుని అక్కడక్కడ కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళేం ఆగరు, సేవ చేస్తారు, కానీ దేవుడికి ఇష్టమైన సేవ చేయరు. అందుకే అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. ఎవరు చెప్తున్నారు? ఉంటారు అబద్ధ బోధకులు. ఎప్పుడు 1వ శతాబ్దం నుంచి చెప్తూనే ఉన్నాడు దేవుడు. కానీ అలాంటి సేవకులకే క్రేజ్ ఎక్కువ ఈరోజు. అలాంటి సేవకులకే నిజం సత్యం చెప్తున్న వాడిని ఎప్పుడు కూడా పిలవరండి ఎక్కడికనే. ఎందుకంటే ఒక చోట ఒక సోదరులు చెప్పారు నాకు, రే వాకింగ్ చెప్పేసి నాకుండి ఆ రోజంతా పెద్దల మీదకి మంచి బాగా వాక్యం బాగా విరివిగా వినబడింది. పెద్దలందరూ వచ్చేసుకున్నారంట. ఎందుకని? ఆ లోపాలన్నీ వాళ్ళలో ఉన్నాయి. ఈయన ఎవరో ఒక స్త్రీ గురించి, యజబెల్ స్త్రీ గురించి ఎవరో చెప్పాడు, ఉంచుకున్న వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరినో ఉంచుకున్నాడంట. ఏమవుద్ది? ఒరే ఈ పాస్టర్ని ఎప్పుడు రానవద్దు అన్నాడంట. ఎందుకని అంటే నీలో ఉన్న చెడుని తీస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే వద్దు ఇలా కులిపో చచ్చిపోతాను, అవునా? డాక్టర్ గారి దగ్గరికి, బాబో డాక్టర్ గారు తీసేయండి బాబా, ఈ బాధను భరించలేకపోతున్నాను. లోపల నీకు తెలీదు, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించిన తర్వాత కంతులు ఉన్నాయమ్మా నీ పొట్టలో, అప్పుడప్పుడు నొప్పి అనుకుంటున్నావు, అయ్యి ఎంతకన్నాడు అనుకోండి, అయ్యి బాబు నీ కంతులు ఉన్నాయి తీసేయండి బాబా ఏదో విధంగా అంట. తీస్తున్నప్పుడు నొప్పి లేకుండా తీయండి బాబా అంటమా. అతను ఏం చేస్తాడంటే నొప్పి తెలియకుండా ఏదో మొత్తిస్తున్నాడు అనుకోండి, తర్వాత అయినా నొప్పి పడాలి కదా, బాధపడాలి కదా. నీలో ఉన్న పాపాన్ని తీస్తున్నప్పుడు కూడా, నీలో ఉన్న దోషాన్ని గుర్తిస్తున్నప్పుడు కూడా, నీకు గుచ్చి చెప్తున్నప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీలో పాపాన్ని తీసివేయడానికి. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఇదిగో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నేను మార్చేసుకుంటాను, ఇంకా నేను బ్రతుకు మార్చేసుకుంటాను, ఈ చెడు జీవితాన్ని వదిలేస్తాను, నేను ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటాను,
నా బ్రతుకును కట్టుకుంటాను, నా ఆత్మ జీవితాన్ని, నా ఆత్మను పాడవకుండా, నరకానికి పంపివేయకుండా, నేను నాశనం అయిపోకుండా నా జీవితాన్ని కట్టుకుంటాను, పరలోకం వెళ్తాను అని ఆశ కలిగి బ్రతకాలి. అందుకంటున్నాడు, ఇలాంటి బోధకులు మీ దగ్గర ఉన్నారు, అబద్ధ బోధకులు మీ దగ్గర ఉన్నారు. లేరని ఏం లేదు, అందరూ బోధకులు కరెక్ట్గా చెప్పేవారే కాదు. అవునా? జాగ్రత్తగా గమనించాలి. మరొక మాట కూడా చెప్పు, ఇంక ముగించేద్దాం. నీవు సత్యాన్ని గ్రహించకపోతే దేవుని ఎరుగుదామని చెప్పుకుంటాం, కానీ ఏం చేయమో తెలుసా? మనం ఎలా ఉంటామో తెలుసా? అవిధేయులుగా బ్రతుకుతాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సత్యాన్ని గ్రహింపకపోతే దేవుణ్ణి ఎరుగుదామని చెప్తాం కానండి, విధేయులుగా బ్రతకలేమంట. సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? విధేయుడిగా బ్రతుకుతాడు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగున వారమైనట్టున్నారు. సంఘాల్లో ఉంటారు కొంతమంది సేవకులు, పెద్దలు. సంఘంలోకి వచ్చి పెద్దండి ఆయన, లోకంలోకి వస్తే తిట్టుబోతు. సంఘంలోకి వచ్చి పెద్దండి ఆయన, లోకంలో చూస్తే తాగుబోతు. సంఘంలోకి వచ్చి కాపరండి ఆయన, లోకంలో చూస్తే ఇష్టానుమైన జీవితం. వీటన్నిటిని బట్టి మీరు ఆలోచించాలి. ఏమంటున్నాడంటే, వారంతా సత్యాన్ని చెబుతారు కానీ, సత్యాన్ని వింటారు కానీ, వారి జీవితంలో కావాల్సిన మార్పును వాళ్ళు చేసుకోరు. అవునా? దాని గురించి చెప్తున్నాడు. వీరంతా ఎలా ఉంటారంటున్నాడు? దేవుని ఎరుగుదామని చెప్తారంట. దేవుడు మాకు తెలుసు కానీ ఏం చేయరలో? పవిత్రంగా బ్రతకలేరు. అసహ్యులను అవిధేయులను. ఎవరికి అసహ్యులలో? దేవుడు ఎరుగుదామంటారు కదా, ఎవరికి అసహ్యులు తెలుసా? దేవునికి అసహ్యులు. సత్యవాక్యం అంటారు, వాక్యం చెప్పరు. దేవుని మాటలు అంటారు, ఆ మాటలు తప్ప అన్నీ చెప్తారు. ఒక వ్యక్తిని మార్చాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని మార్చండి అని చెప్పడే. ఎందుకండి ఇలాంటి పరిస్థితులు? ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు చూస్తే, అందుకే దేవుని వాక్యం చూడండి, దేవుని గ్రంథంతో మనం ఎప్పుడు కూడా ఆటలాడకూడదు. దేవుని మాటలతో ఇప్పుడు ఆటలాడకూడదు. దేవుని సంబంధమైన వాక్యం వినబడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా అజాగ్రత్తగా దేవుని దగ్గర ఉండకూడదు. ఎందుకని? దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, మన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు వరకు మాట్లాడిన మాటల్లో దేవుడు చెబుతున్న ఈ సంగతుల్లో ఏదైనా మనతో మాట్లాడినప్పుడు, ఏ మాటైనా మనతో సంధిస్తున్నప్పుడు, ఏ మాటైనా మనల్ని మార్చుకోమంటున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? తలంచాలి. అంతేగాని మన జీవితాన్ని ఏం చెప్పాడులే, కబుర్లు చెప్తాడు ఈయన అనే విధమైన మనస్తత్వాన్ని, అవిధేయతను మనం చూపించకూడదు. మనం ఉన్నది ఎవరి దగ్గర తెలుసా? మనమున్నది ఎవరి ఎదుట తెలుసా? జీవము గల. జీవం అంటే ఎలాంటి జీవం తెలుసా? అయింది గొంగళ పురుగు వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? మనం చంపేస్తాం, కాలుతో నలిపేస్తాం. కానీ ఆ గొంగళ పురుగే గూడు కట్టి సీతాకొక చిలికేందనుకోండి, అందంగా కనపడుతుంది. ఆ జీవం తక్కువ పడ్డదే, అతి తక్కువ. ఇంకా తక్కువ బ్రతకాలంటే జీవిస్తున్న తక్కువ కాలం జీవి తెలుసా? ఒక దోమ 3 రోజులు. అది ఎంతకాలం? అతి తక్కువ కాలం బ్రతుకుతున్న జీవి. కానీ మనల్ని ఎంత బాధపడుతుందో, దద్దుర్లు వచ్చేస్తాయి. కానీ జీవము గల దేవుడు అంటున్నాం చూడండి, ఆయన జీవం ఎప్పటిదో తెలుసా? నిన్న నేడు నిరంతరం. నిన్నంటే గడిచిపోయింది కాబట్టి కొంచెం అనుకుంటున్నామేమో, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల దేవుని ఆలోచన ఎప్పుడైనా మనం చెప్పలేం. కాలాన్ని మనం నిర్ణయించలేం. ఎప్పటి కాలం అంటే మనం బ్రతుకున్న కాలం అనుకుంటున్నారేమో. మనిషి పుట్టుక నుంచి ఈ లోకాంతం వరకు బ్రతుకుతున్న కాలం నిన్న నేడు నిరంతరం. రాబోయే కాలం అది మనకు తెలీదు. అంతరం, అసలు దానికి అంతం లేనిది, నిరంతరం ఉండేది, ఎప్పుడూ ఉండేది. అలాంటి జీవం గల దేవుని దగ్గర మనం ఉన్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలో ఆలోచించండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన సంగతులు ఏంటంటే, మనం వాక్యం వింటున్నప్పుడు
ఆ వాక్యము సత్య సంబంధమైనదా కాదా అని పరిశీలించాల్సిన అవసరత మనకు ఉంది. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు సేవకుడు సత్య సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడా, నా జీవితాన్ని కట్టడానికి మాట్లాడుతున్నాడా, లేకపోతే అలా ఉల్లసింపజేసి వెళ్ళిపోవడానికి వచ్చాడా? లేకపోతే నేను ఎలాంటి సేవకులు వాక్యాన్ని వినడానికి నేను పరుగు పెడుతున్నాను, ఎలాంటి సేవకులు వాక్యం వింటే నా జీవితం మారుతుంది అని విశ్లేషించే జీవితాలు మనలో ఉన్నాయా లేవా? దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు ఆయన దేవుని సంబంధమైన విషయాలు చెప్తున్నాడా, లేకపోతే లోక సంబంధమైన విషయాలతో దేవుని వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతూ అలా ఆనందపరిచేస్తున్నాడా? ఇవన్నీ గ్రహించాలి. అంతేకాదు మన జీవితం కూడా మనం ఎలా మార్చుకోవాలి దేవుని మాట ద్వారా. ఈరోజు చెప్పిన మాట లేకపోతే వినబడుతున్న మాట నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఆ వ్యక్తి కాదనే విధంగా మన జీవితం ముందుకు కొనసాగ. ఒకవేళ మనం ఇష్టానుసారమైన జీవితాలు, ఇష్టానుసారమైన వాక్యానికి మనం అలవాటు పడిపోతే దేవుడు కూడా మనల్ని భ్రష్టాత్మకు అప్పగిస్తానని దేవుడు చెప్పాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నామేమో మనల్ని గమనించుకోవాలి. మనం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మనం ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా సత్యవాక్యాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మనం ఒకవేళ దేవుడు అనుకున్నట్టుగా లేకపోతే మన జీవితాలను మార్చుకున్నాం. ఒకవేళ దేవుడు అనుకున్నట్టుగా మన వాక్యము, మన జీవితము, వాక్య సంబంధమైన జీవితాలు ఉంటే, ఒకవేళ ఈరోజు ఏదైనా మనతో మాట్లాడాడు అనుకోండి, దాని ద్వారా మన జీవితాన్ని మలుచుకుందాం. నిత్య నివాసులు కావడానికి మన బ్రతుకులను కట్టుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేసి మనల్ని అభివృద్ధి చేసి ఆయన మహిమార్థమై వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఇంతవరకు విలువైన సంగతులు మీరు నాతో మాట్లాడారు. మా అందరితో తెలియజేసిన విషయాలు నాయన మా ఆత్మలను కట్టేవని, మేమేమాత్రమూ మీకు దూరం కాకుండా విలువైన మీ యొక్క మహిమ తెచ్చే విధమైన జీవితాలుగా మమ్మల్ని బలపరచమని ఈ సంగతులన్నీ మా ఆత్మీయ జీవితాలతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. వాక్యాన్ని గ్రహిస్తూ, చదువుతూ, ఆలోచిస్తూ మేము ఎలా బలపడాలో కృపను, జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రతి సంగతిని మా యొక్క వినికిల్లో ఫలింపచేయండి. మీ పిల్లలుగా మేమందరమునైనా నిత్య నివాసులుగా ఈ బాధ్యతలో మమ్మల్ని అందరినీ బలపరచమని, విన్న ప్రతి బిడ్డని వారి హృదయాల్లో భద్రపరిచి దుష్టుడే మాత్రమే ఎత్తిపోకుండా మీ యొక్క సహాయాన్ని కోరుతూ మీరు తోడై నడిపించమని యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వీడుకొచ్చు ప్రాధేయపడుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.